బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దాడి చేసిన వ్యక్తి ఎవరనేది ఇప్పుడు సెన్సేషనల్ గా మారింది. అయితే ముంబై పోలీసులు విడుదల చేసిన ఒక ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. సీసీటీవీలో రికార్డైన ఈ ఫోటో ఎవరిది అన్న దానిపై ఇప్పుడు పోలీసులు విచారణ చేపట్టారు. అయితే సైఫ్ ఇంట్లో పనిచేసే పని మనుషులలో ఒకరికి ఈ దుండగుడికి సంబంధం ఉన్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. ఇందులో నిజమెంత అనేది తెలుసుకోవడానికి పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి కోసం ఇప్పటికే బృందాలుగా విడిపోయిన పోలీస్ టీంలు గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే నిందితుడు పారిపోవటానికి కూడా ఇంట్లోని ఒక వ్యక్తి సహాయం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందులో భాగంగా స్థానిక పోలీసులు, ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇంటిలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అయితే దాడి తర్వాత దుండగుడు మెట్ల మార్గం ద్వారా కిందకు వెళ్లినట్లు క్లియర్గా కనిపిస్తోంది. 6వ ఫ్లోర్లోని సీసీ కెమెరాలోకి చిక్కినట్లు పోలీసులు చెబుతున్నారు. అంతకుముందు 2 గంటల లోపల ఎవ్వరూ ఆ సొసైటీలోకి వెళ్లలేదని పోలీసులు గుర్తించారు. నటుడు ఉంటున్న సొసైటీలో ఆ దుండగుడు ముందే ఉన్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ దాడిలో సైఫ్ ఇంట్లో పనిచేసే మహిళా సిబ్బందికి కూడా గాయాలయ్యాయి. గుర్తు తెలియని వ్యక్తి తెల్లవారుజామున సైఫ్ అలీ ఖాన్ చిన్న కుమారుడు జేహ్ నిద్రిస్తున్న గదిలోకి వెళ్లాడని, ఇది గమనించిన జేహ్ కేర్ టేకర్ గట్టిగా అరిచారని పోలీసులు చెబుతున్నారు. జేహ్ కేర్ టేకర్ అరవటంతో సైఫ్ అలీ ఖాన్ వచ్చారని, దీంతో దుండగుడికి సైఫ్కి మధ్య పెనుగులాట జరిగిందని అంటున్నారు. ఈ పెనుగులాటలో సైఫ్ అలీ ఖాన్ను దుండగుడు కత్తితో 6 సార్లు పొడిచాడు. 4 చోట్ల చిన్నపాటి కత్తి గాయాలే అయినా 2 చోట్ల కత్తి బలంగా దిగింది. అంతేకాదు, వెన్నెముకకు దగ్గరగా కత్తి శరీరంలోకి దిగి విరిగిపోయింది. విరిగిన 2 అంగుళాల కత్తి మొనను లీలావతి ఆసుపత్రి వైద్యులు శస్త్రచికిత్స చేసి తొలగించారు. ముంబై పోలీసులు ప్రస్తుతం 7 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనను అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ సొసైటీలోని సిబ్బందిలోనే నిందితుడు ఉండొచ్చని బలంగా అనుమానిస్తున్నారు. ఇప్పటికే సైఫ్కు చెందిన 5గురు సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. ఆ సొసైటీ గార్డ్ కూడా ఎవరిని చూడలేదని చెబుతున్నారు. దొంగతనం కోసమే ఈ దాడి జరిగిందా అన్న ప్రశ్నకు పోలీసులు స్పందిస్తూ దర్యాప్తు జరుగుతోందని పేర్కొన్నారు. మరోవైపు దాడి జరిగిన తర్వాత సైఫ్ను ఆయన పెద్ద కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్ ఆటోలో ఆసుపత్రికి తీసుకువచ్చినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దాడి జరిగిన సమయంలో ఇంటి వద్ద కారు సిద్ధంగా లేకపోవడంతో ఇబ్రహీం తన తండ్రిని ఆటోలో తీసుకువచ్చాడని సమాచారం.